హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఆల్ అని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. సో మీరు ప్రతి వీడియోని మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో ఈ రోజు వీడియో ఏంటంటే, నేను ఒక ఎగ్జైటింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఏంటి ఆ ఎగ్జైటింగ్ వీడియో అనుకుంటున్నారా? సో ఆ వీడియో ఏంటి అంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 5 months అయిపోయింది. 5 monthsలో కూడా నేను 2 months రెగ్యులర్గా వీడియోస్ చేశాను. అండ్ లాంగ్ వీడియోస్ మేబీ ఒక 10 చేసి ఉంటాను. షార్ట్స్ ఎక్కువ చేస్తూ ఉన్నాను. అండ్ షార్ట్ వీడియోస్ నాది ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒక్క వీడియోనే, ఓన్లీ ఫస్ట్ వీడియో ఈరోజు నాకు 50K వ్యూస్ని రీచ్ అయింది. సో అందుకు గాను నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మీరు కూడా కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? తప్పకుండా స్టార్ట్ చేసేయండి. అండ్ ఆల్రెడీ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, వ్యూస్ రావడం లేదు అని బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తప్పకుండా మీరు మీ వీడియోస్ అప్లోడ్ చేయడం అలాగే కంటిన్యూ చేసేయండి. ఎందుకంటే మీకు ఈ రోజు ఇలా ఉందని చెప్పేసి రేపు వ్యూస్ రాకుండా, ఎల్లుండి వ్యూస్ రాకుండా అలా ఏమి ఉండదు. మీకు మీరు ఇప్పుడు అప్లోడ్ చేశారనుకోండి, మీకు ఎప్పుడైనా వ్యూస్ రావచ్చు, ఎప్పుడైనా రీచ్ ఉండొచ్చు మీ వీడియోస్కి. సో అది యూట్యూబ్ అల్గారిథం మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఫస్ట్ టైము నాకు ఆల్మోస్ట్ ఆ ఒక షార్ట్కి 120 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ షేర్స్ కూడా దగ్గరగాను 100 షేర్స్ వచ్చాయి. అండ్ లైక్స్ ఏమో 1.4K లైక్స్ వచ్చాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ మా హస్బెండ్ అయితే, మేము ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు తను రెగ్యులర్గా షార్ట్స్ చేస్తూ ఉన్నారు నాతో కలిసి. సో మేమిద్దరం చేసాము. తర్వాత నేను ఒకసారి చిన్న ప్రాబ్లమ్ ఒకటను, నాకు వీడియోస్ చేయడం వల్ల ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంచెం ఇంట్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల అలాగా నేను ఆపేసాను. 3 months ఆపేసాను. సో తర్వాత నేను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దాము అనుకొని, మళ్ళీ ఇంకెందుకులే అనుకొని నేను చాలా 3 months చెప్పాను కదా, ఆల్మోస్ట్ 3 months నేను అప్లోడ్ చేయలేదు. ఇంకా అప్పుడు మా హస్బెండ్ అన్ని డిలీట్ చేసేసాను కదా, ఇంకా తనకి ఇంట్రెస్ట్ పోయింది, తను కూడా చేయనని చెప్పేశారు. ఇక 3 months అయిపోయిన తర్వాత ఇక 2 months నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్. ఇంకా తను ఇప్పటికీ కూడా చేయలేదు. సో నేను ఎంతో బ్రతిమాలుకుంటే ఇప్పుడు చేశారు. తను చేసిన తర్వాత ఫస్ట్ షార్టే మాకు 50K రీచ్ వచ్చింది. సో అందుకు గాను నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా తప్పకుండా ఛానల్ పెట్టండి. అండ్ డైలీ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండండి. షార్ట్స్కి అయితే సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు. లాంగ్ వీడియోస్కి ఏమో వాచ్ అవర్స్ వ్యూస్ వస్తాయి. షార్ట్స్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉండండి. వ్యూస్ రావట్లేదు నేను బాధపడకండి, తప్పకుండా ఏదో ఒక రోజు రీచ్ అనేది ఉంటుంది. దానికి నేనే ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుంది. సో వాళ్ళు కూడా ఇలా షేర్ చేసుకుంటే ఇంకొంతమందికి వెళ్ళి కొంచెం రీచ్ ఉంటుంది. మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఛానల్ పెడుతున్నారో వాళ్ళని కూడా ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను మైక్ కూడా తీసుకోలేదని ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, నేను మైక్ కూడా తీసుకుంటాను. సో మైక్ ప్రాబ్లం అవుతుంది. మేము ఎప్పుడు తీసుకుందామన్నా కూడా వెనక్కి వెళ్తూ ఉంటుంది, ఎందుకో తెలియడం లేదు. సో నేను మైక్ తీసుకొని మా ఓన్ కంటెంట్ స్టార్ట్ చేస్తాము. హ్యాపీగా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. అప్పుడు ఒక టైంకి స్కెడ్యూల్ చేస్తాను, నేను ఒక టైంకి అప్లోడ్ చేస్తాను, రోజు ఒకే టైంకి. సో చూస్తూ ఉండండి. ఇంకా మంచి వ్లాగ్స్ ముందున్నాయి. అండ్ మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. అండ్ మా ఫ్యామిలీని కూడా త్వరలో వీడియోస్లోకి తెస్తాను. సో అప్పటి వరకు చూస్తూ ఉండండి. అండ్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక షార్ట్కి 50K వ్యూస్ రీచ్ వచ్చిందని చెప్పేసి, నేను ఆ షార్ట్ కూడా స్క్రీన్ షాట్ తీసి ఒక సైడ్ నేను వీడియోలో స్క్రీన్ షాట్ ఇస్తాను, మీరు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ అందరికీ, బాయ్.